ఇవాళ ఎందుకో నాకు రీతు చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. చాలా వాంటెడ్ గా చేసినట్టు అనిపించింది. దాని గురించి పర్టికులర్ గా మాట్లాడుకుందాం ప్రతి సినారియో. అండ్ స్టార్టింగ్ నుంచి వెళ్దాం. ఇవాళ ఎపిసోడ్ లో ఎక్కువ కంటెంట్ లేదు కాబట్టి నేను కూడా చాలా త్వరగా ఫినిష్ చేస్తాను రివ్యూని. ఫస్ట్ వచ్చేసరికి పాలు పోయాయి అని చెప్పేసి కనిపెట్టారు అందరూ. సో ఇక్కడ అసలు మనం భాస్కర్ అవార్డు, ఆస్కార్ అవార్డు, స్టేట్ అవార్డు, ఏ అవార్డులు ఉంటే ఆ అవార్డులు అన్ని తీసుకుని వెళ్ళి దివ్యాకి ఇవ్వాలన్నమాట. అంత బాగా నటించింది. బికాస్ షీఈ్ ఎ కెప్టెన్. లైక్ తన మీద కొంచెం ఎక్కువ ప్రెజర్ ఉంటది. వెళ్ళి తన్నే అడుగుతారు కాబట్టి అందరూ తన మీద డౌట్ రానికుండా ఎక్కువ చేసుకోవాలి. సో సుమన్ గారు ఇందులో కొంచెం ఫ్రీ హ్యాండ్ అనమాట. ఆయన ఎక్కువ ఎవరు ఆయన మీద ఎక్కువ నింద ఎక్కువ వేయరు. అండ్ ఆయన కూడా ఎక్కువ యాక్ట్ చేసినట్టు ఏం కనపడదు. ఆయన కూడా ఎప్పుడు అలానే ఉంటాడు కాబట్టి చిల్ మూడ్ లో. సో ఆయన హ్యాపీ. బట్ ఎక్కువ ప్రెషర్ కానీ ఎక్కువ అది నిందను తప్పించుకోవాలన్న ప్రెషర్ ఎక్కువ ఉండేది దివ్యాక్ అనమాట. సో దానిలో బాగానే వర్కౌట్ అయింది, బాగానే ఎస్కేప్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా డైవర్ట్ చేసింది అందరి మీదకి ఇష్యూని. ఒక ఇష్యూ ఉంది, అది నాకు వాంటెడ్ గా చేసిందో లేదో అని నాకైతే అర్థం కాలేదు. బట్ దాని గురించి మాట్లాడతాను. అండ్ వీళ్ళందరూ ఇంకా పాలు ప్యాకెట్లు ఎతకడం స్టార్ట్ చేశారు, బానే ఉంది. ఎందుకు వీళ్ళు తనుజ ఒక మాట అంది, లైక్ సంజన గారి మీద నాకేం డౌట్ రావట్లేదు, సంజన గారు అయితే ఖచ్చితంగా తీసే ఉండరు అని చెప్పేసి. ఈవెన్ ఇమాన్యుల్ అదే అన్నాడు, కానీ తర్వాత వెళ్ళి మళ్ళీ కూర్చొని నాకు ఎందుకో నువ్వే అనిపిస్తుందమ్మా రెబల్ అని చెప్పేసి అని అన్నాడు. సో సంజన గారు డౌట్ క్రియేట్ చేయించడం కూడా చాలా ట్రై చేస్తున్నారు. దో షీ వాజ్ అవుట్ ఆఫ్ ద రేస్. తను ఎవరు తీసుకోపోయినా, తను ఎవరు పట్టించుకోపోయినా తన కంటెంట్ వస్తుంది బయటికి, జనాలు కనపడుతుంది. సో అది పాజిటివ్ అనమాట సంజన గారి విషయంలో. అండ్ నెక్స్ట్ నాకు ఇక్కడ బాగా అనిపించింది ఎవరి అంటే రాము అండ్ నిఖిల్ అనమాట. వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది. బట్ ఎందుకు ఆ థాట్ ప్రాసెస్ ని కంటిన్యూ చేయలేదు నాకేమో డౌట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు బయట కూర్చొని క్లియర్ గా అన్నారు, నాకు ఎందుకో దివ్య మీద డౌట్ కొడుతుంది అని. ఈవెన్ నిఖిల్ కూడా ఇంకా ఈజీ చెప్పేయచ్చు. ఎందుకంటే నిఖిల్ ఇలా పడుకుంటే ఎదురుగా ఉంటుంది దివ్య ఇలా స్ట్రైట్ గా. నేను నైట్ పడుకునేటప్పుడు ఆ అమ్మాయి లేచి ఉండడం చూశాడు. అది చెప్పినా కూడా ఎందుకు మరి తర్వాత ఆ ఓటింగ్ ప్రాసెస్ లో ఎందుకు దివ్య పేరు చెప్పలేదు నాకు అర్థం కాలేదు. అండ్ ఇది ఎందుకు అంత కంటిన్యూ చేయలేదు, అంత ఫోర్స్ఫుల్ గా అందరికి ఎందుకు చెప్పలేదు నాకైతే అర్థం కాలేదు. సో నాకైతే రాము థాట్ ప్రాసెస్ కానీ నిఖిల్ గారి థాట్ ప్రాసెస్ కానీ బాగా నచ్చింది. అంటే దివ్య మీద డౌట్ పడతాం, బట్ అది కంటిన్యూ చేయకపోవడమే నాకు ఎందుకో నెగిటివ్ అనమాట, వాళ్ళలో ఉన్న నెగిటివ్. అండ్ రీతుది కొంచెం మెచ్చుకోవాల తెలివి అనమాట. ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా పాలు తాగున్నా లేకపోతే ఏదైనా చేసినా ఖచ్చితంగా వాటర్ బాటిల్ లో పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే విడిగా తాగటం, అన్ని పాలు తాగటం అయితే ఇంపాసిబుల్. సో ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ లో పెట్టుకోవాలని ఆ తెలివి ఉంది కదా, సూపర్ తెలివి అనమాట. చాలా బాగా దాని ఏమంటారు తీసుకొచ్చింది వాటర్ బాటిల్స్ అన్నిటిని. ఇక్కడ దివ్య వాంటెడ్ గా చేసిందా లేకపోతే ఏం చేసినా నాకు అర్థం కాలేదు. మీకు ఎవరైనా తెలిసి చెప్పండి. ఎందుకంటే ఆ బాటిల్స్ చెక్ చేస్తే ఎక్కడైనా వాసన గట్టిగా వచ్చినా లేకపోతే ఏదైనా గట్టిగా స్మెల్ చేసినా కనిపెట్టేస్తుందేమో అన్న ఒక డౌట్ ఉంది దివ్యాకి. అందుకనే అక్కడ గౌరవ్ ఇష్యూని క్రియేట్ చేసింది అని చెప్పేసి నాకు అనిపించింది. అంటే వాంటెడ్ గా గౌరవ్ని నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళి స్నానం చేయి, వచ్చే నీకు సంబంధం లేదు కదా అని ఏది పడితే అది మాట్లాడింది అనమాట. అది కావాలని వాంటెడ్ గా చేసినట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ బాక్స్ లో చెప్పండి. బట్ వాంటెడ్ గా అనిపించిన యూజ్ చేసిన పదాలు రాంగ్ అంటున్నాను నేను. ఏంటంటే తనేమో ఏది పడితే అది మాట్లాడచ్చు, ఈడో ఒకడు వచ్చాడు అని. ఆ అమ్మాయి ఏ సెన్స్ తో మాట్లాడితే ఆ సెన్స్ తో మాట్లాడచ్చు. బట్ ఆ అమ్మాయిని మాత్రం ఏ సెన్స్ తో మాట్లాడకూడదు. ఇప్పుడు గౌరవ్కి తెలుగు రాదని అందరికీ తెలుసు. తను ఏమంటాడు నార్మల్ గా మీరు అని అలాంటి సంబోధించడం చాలా కష్టం. ఎందుకంటే ఫ్రెండ్లీ అయ్యారు కాబట్టి. ఫ్రెండ్లీ అవ్వక ముందు మీరు అనటం కానీ అని అనటం కానీ ఓవర్ రెస్పెక్ట్ అంటారు తెలుగులో. అలా క్లోజ్ అయిన వాళ్ళని ఎవరు మీరు అని చెప్పేసి ఎవరిని బోధించరు. సో తను కావాలని ఒక పదంని కొంచెం క్లోజ్ అయింది కాబట్టి ఆ మాట అన్నాడు. ఆ మాటను కూడా పట్టుకొని ఆ అమ్మాయి దివ్య ఎంతసేపు సాగదీసి నువ్వు అలా అనబాక, నువ్వు ఎలా అంటే మళ్ళీ సీరియస్ అవడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు. దివ్య విషయంలో కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది నాకు. అక్కడ క్లియర్ గా ఆ అమ్మాయి ఆ కన్వర్జేషన్ నాకు రాంగ్ అనిపించిన, ఇంటెన్షన్ వేరేది అనిపించింది నాకు. ఇంటెన్షన్ రీతుని డైవర్ట్ చేయడం, రీతుని ఆ వాటర్ బాటిల్స్ ని స్మెల్ చేయకుండా చేయడం అనేది అది సక్సెస్ అయినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే తర్వాత రీతు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు బాటిల్స్ మీద. సో తీసేసి ఏమన్నా ఒక 3-4 బాటిల్స్ కూడా అక్కడ మిగిలిపోయినాయి కూడా. సో దాంట్లో అయితే సక్సెస్ అయింది దివ్య. బట్ ఆ ఇష్యూ ఇంకా అక్కడ ఆగలేదు. అసలు ఆ ఇష్యూ ఏంటి అంటే గౌరవ్ అందరికి ఆల్మోస్ట్ ఎవరికి బ్రేక్ఫాస్ట్ కావాలంటే వాళ్ళకి వెళ్ళి ఒక్కొక్కరు చేసి పెడతానే ఉన్నాడు. నిఖిల్ వచ్చి నాకు ఆమ్లెట్ కావాలి అంటే ఆయన చేయడానికి అప్పుడు అవైలబిలిటీ లేడు. ఆ ఆమ్లెట్ ని దివ్య వేసి ఇవ్వటం. అందుకని దివ్య వెళ్ళి నువ్వు ఎందుకు రావట్లేదు, నువ్వు ఎందుకు కిచెన్ డ్యూటీ నువ్వు చేయట్లేదు అని చెప్పేసి గట్టిగా గదమ అయ్యటం, నువ్వు అసలు కిచెన్ డ్యూటీ నుంచి తీసేస్తా అని చెప్పడం చిన్న విషయానికి. ఆ వాష్రూమ్ లో వెళ్ళి స్నానం చేసి వస్తాను ఒక 5 నిమిషాలు అని చెప్పేసి అన్నాడు. అతను ఏమనలే, మాక్సిమం ఏమి పెట్టల. అది కూడా చాలా కన్వర్జేషన్, చాలా నార్మల్ గా వెళ్తున్న కన్వర్జేషన్ వాళ్ళు హీట్ ఆఫ్ ది మూమెంట్ చేశారనమాట దివ్య అండ్ రీతు ఇద్దరు కలిసి. సో అదైతే నాకు నచ్చలేదు, గౌరవం మీద అలా ఎగిరి పడతాం అనేది. అతనికి తెలుగు రాదు అనే ఒకే ఒక్క
థింగ్ తో ఆగుతున్నాడు తప్ప తనలో లోపల చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది, చాలా మాట్లాడగల సత్తా ఉంది. బట్ అవన్నీ ఆపుకుంటున్నాడు బికాజ్ ఆ తెలుగు సరిగా రాకపోవడం వల్ల మళ్ళీ ఎవరైనా తప్పుగా మాట్లాడతానేమో అనే ఒక ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసరికి చెప్పే కదా గౌరవ్ని అసలు ఆ డ్యూటీ నుంచి తీసేమని చెప్పారు. తను యాక్సెప్ట్ చేశాడు, కానీ ఇంకా ఆ వాష్రూమ్ ఇది తీయటం వల్ల వాష్రూమ్ చెయ్యాలా అని చెప్పేసి అతనికి ఆ ఈగో వస్తుంది, అర్థం వస్తుంది. నేను తప్పేం చేయలేదు, నేను మామూలుగా నన్ను ఒక 5 నిమిషాలు ఆమ్లెట్ కోసం ఆగలేకపోయారా అనే ఒక సెన్స్ తో మాట్లాడాడు అనిపించింది నాకు. దాంట్లో గౌరవ్ అయితే తప్పు ఏం అనిపించలేదు నాకు ఆ విషయంలో అయితే. కానీ బయట వీళ్ళు ఎక్కడైతే కొత్తగా వచ్చిన ఒక ఏరియాలో కూర్చొని మాట్లాడిన విషయాల్లో ఉందో రీతు అండ్ దివ్య చాలా ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయారు. చాలా అంటే చాలా ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయారు. ఫస్ట్ దివ్య, నువ్వు వాష్రూమ్ చేయకపోతే నీకు ఫుడ్ ఉండదు రేపు అనటం అనేది చాలా పెద్ద థింగ్, అది చాలా పెద్ద మాట. ఆమెకి ఎంత పొగరు తలకెక్కేసింది అంటే కెప్టెన్సీ పవరు. నా మాటే శాస్త్రం, నేను చెప్పిందే మాట అని చెప్పేసి అసలు ఆమె చెప్పిందే వినాలి, ఆమె చెప్పిందే రూల్ అని ఒక డిక్టేటర్ లాగా చేస్తుంది అనమాట. సో అది మాత్రం చాలా రాంగ్ థింగ్, అసలు ఆ పదమే రాంగ్ థింగ్. వాష్రూమ్ చేయకపోతే ఫుడ్ ఇవ్వను అనేది దట్స్ నాట్ యాక్సెప్టబుల్ అనమాట. ఆ సెంటెన్స్ నాట్ యాక్సెప్టబుల్. నిన్న కూడా అదే పాయింట్ మాట్లాడింది, కంటెంట్ అని చెప్పేసి రీతుతో వెళ్ళి మాట్లాడతాం, ఇలాంటి పదాలు మాట్లాడతాం అన్ని లూజ్ అయిపోతుంది దివ్య. సో అది చూసుకొని ఆడాలి తను. అండ్ ఈవెన్ రీతు కూడా చాలా నార్మల్ గా మాట్లాడుతున్నాడు, గౌరవ్ చాలా చాలా నార్మల్ గా మాట్లాడుతున్నాడు. దాన్ని తీసుకొని 24/7 నువ్వు అవైలబుల్ గా లేవు, నువ్వు రమ్మంటే రావట్లేదు, నువ్వు ఇక్కడికి రమ్మంటే రావట్లేదు అని చెప్పేసినప్పుడు చాలా నార్మల్ గా నేను నీ సర్వెంట్ కాదు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి అని అన్నాడు. ఆ సెన్స్ తో అన్నాడు తప్ప అదేదో వేరేలాగా. అంటే లాస్ట్ టైం మీకు స్టార్టింగ్ లో సంజన గారు అండ్ ఫ్లోరా గారు వాళ్ళిద్దరు కన్వర్జేషన్ లో ఒకటి అన్నారు చూడండి, ఐఎమ్ ఏ సర్వెంట్ అని చెప్పి ఫ్లోరా గారు ఒక మాట అన్నారు చూడండి. ఆ సెన్స్ తో అలా ఇది చాలా నార్మల్ గా నేను ఎప్పుడు పిలిచినా రావట్లేదు గౌరవ్, నేను చాలా సార్లు నేను పిలుస్తానే ఉన్నాను, నువ్వు అవైలబుల్ గా లేవు, నువ్వు రావట్లేదు, నువ్వు అది రావట్లేదు ఇది రావట్లేదు అంటే నేను సర్వెంట్ కాదు, నా వర్క్ నాకుంటే, నా పనులు నాకుంటే నేను చేసుకుంటా తిరగాలి కదా, నీకోసం ఎప్పుడు ఎలా అవైలబుల్ గా ఉంటాను, నీ సర్వెంట్ కాదు అని చెప్పేసి మాత్రమే మాట్లాడాడు. ఇంకా అమ్మాయి రీతు మళ్ళీ రెచ్చిపోయి ఏది పడితే అది మాట్లాడింది, చాలా గట్టిగా ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయింది అనిపించింది నాకు. దాంట్లో అయితే క్లియర్ గా రీతుది దివ్యాదే మిస్టేక్. మొత్తం సినారియో మొత్తంలో అయితే రీతు దివ్యాదే మిస్టేక్. బట్ దివ్య చేసిన ఇంటెన్షన్స్ వేరే అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. అంటే ఎక్కడ చూపిలేదు కానీ బట్ నాకైతే వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి, అంటే డైవర్ట్ చేయడానికి, ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి చేస్తుందేమో అనిపిస్తుంది. అది సక్సెస్ఫుల్ అయింది యాక్చువల్లీ. ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళు ఓటింగ్ వేశారు ఎవరు రెబల్ ఉన్నారు దీంట్లో అని చెప్పేసి, ఒక్కళ్ళు కూడా దివ్య పేరు తీయలేదు. సుమన్ గారి పేరు తీయలేదంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఆయన మీద ఎక్కువ డౌట్ ఎవరికి రాదు, చాలా నార్మల్ గా చేస్తాడు, ఆయన నార్మల్ గానే ఉన్నాడు, ఏమంత యాక్టింగ్ చేసినట్టు కూడా ఏం కనపడట్లా. బట్ మిగతా వాళ్ళందరికీ ఏమంటారు కళ్ళు మూసుకుపోయినాయో మరి ఏమో నాకు అర్థం కావట్లేదు. నిఖిల్ కేమో నిన్న బెడ్ మీద ఆ అమ్మాయి లేచింది అని చెప్పాడు, ఓటేయలేదు. కళ్యాణ్ ఏమో ఎందుకు అంత యాక్టింగ్ చేస్తున్నారు మీరు, అంత యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పేసి నిన్న నైట్ వచ్చి మాట్లాడాడు, మళ్ళీ అతను కూడా దివ్య పేరు ఎత్తలేదు. ఇట్లా చాలా మందికి దివ్య మీద డౌట్ ఉన్నా కూడా, రీతుకు కూడా ఉంది డౌట్ దివ్య మీద, అండ్ రాము రాతడికి కూడా దివ్య మీద డౌట్ ఉంది. ఇంతమందికి దివ్య మీద డౌట్ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు దివ్య పేరు ఎందుకు ఎత్తలేదు, ఎందుకు అస్సలు సంబంధం లేని డెమోన్ పేరు ఎత్తారు, ఎందుకు, రీజన్ ఏంటి? డెమోన్ ని అవుట్ చేయాలని మీరు ఏమైనా ప్లాన్ వేసారా మరి ఏంటి? అదైతే క్లియర్ గా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అసలు డెమోన్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్ పేరు అనమాట. సాయి దన్న ఒక అర్థం ఉంది, ఎందుకంటే సాయి చేత బిగ్ బాస్ కొన్ని యాషలు వేయించాడు, లైక్ బర్ని గారి వైపు చేయి చూపించు అజ్జయ్ ఇజ్జే అని చెప్పి ఫోన్ మాట్లాడేటప్పుడు కొన్ని యాషలు వేయించాడు, కాబట్టి సాయి మీద డౌట్ రావటం చాలా ఎవిడెంట్, చాలా నీట్ అండ్ క్లియర్. బట్ డెమోన్ మీద డౌట్ ఎందుకు తీసుకొచ్చారు, డెమోన్ మీద ఎందుకు అసలు ఆ పేరు ఎందుకు బయటికి వచ్చిందో అయితే నాకైతే క్లారిటీ లేదు. సో టార్గెట్ చేశారు అనిపించింది అందరూ కలిసి డెమోన్ పేరు అనవసరంగా ఉన్నా కూడా, అంటే ఫస్ట్ 2 పేర్లకు ఓకే డెమోన్ మీద కొంచెం డౌట్ ఉంది అనుకోవచ్చు, తర్వాత డెమోన్ పేరు చెప్పిన వాళ్ళందరూ ఖచ్చితంగా డెమోన్ అవుట్ చేద్దాం అన్న ఉద్దేశంతోనే డెమోన్ పేరు చెప్పారేమో అనిపించింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దివ్య గానీ సుమన్ గారు కానీ, ఎందుకంటే వాళ్ళ మీద డౌట్ రాకూడదు కాబట్టి ఎక్కువ జనాలు ఎక్కువ మంది డెమోన్ అంటున్నారు కాబట్టి డెమోన్ అనేసారు. తర్వాత వచ్చిన రాము గాని ఇంకొకరు ఎవరు ఇమాన్యుయల్ స్టార్ట్ చేశాడు. అసలు ఇమాన్యుయల్ ఎందుకు డెమోన్ అని చెప్పాడో నాకైతే క్లారిటీ లేదు. తర్వాత రీతు అదే అడిగినట్టుంది, మీరు ఎందుకు మాట మారుస్తున్నారు, నిన్నంతా ఒక పేరు అనుకున్నారు, మళ్ళీ ఇవాళ ఎందుకు సడన్ గా డెమోన్ అని పేరు చెప్పారు అని చెప్పేసి. సో దానికి ఎవరు ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ ఇవ్వలేదు. ఎవరైతే టార్గెట్ చేయలేదని చెప్తున్నారు తప్ప మనసులో ఏమంటే మనం ఏం చెప్పలేం కదా. బట్ యాజ్ ఎ టీమ్ గా అయితే వాళ్ళు మాట్లాడుకోలేదు, వీళ్ళ పేరు చెప్పాలి వీళ్ళ పేరు అనుకోవాలైతే ఏం మాట్లాడుకోలేదు. ఎందుకంటే అలా అనుకుంటే టీం అందరూ ఒకే పేరు మీద వెళ్ళేవాళ్ళు. బట్ ఆరెంజ్ టీమ్ లో ఏమో తనుజ వచ్చేసరికి సాయి అని చెప్పడం, అట్లా ఒక్కొక్కరు ఒక వేరే నేమ్ చెప్తున్నారు. ఈవెన్
కళ్యాణ్ కూడా చాలా డిఫరెంట్ నేమ్ చెప్పాడు, రాము అని చెప్పేసి చాలా డిఫరెంట్ నేమ్ చెప్పాడు. సో ఇలా ఒక్కొక్కరు ఒక నేమ్ చెప్తున్నారు తప్ప అలా టీం అందరూ కలిసి ఒకరిని టార్గెట్ చేసుకుని వెళ్దాం అని అయితే ఏమనిపించలేదు. బట్ నాకు ఇక్కడ ఒకరి మీద కొంచెం కోపం ఉంది, ఎవరంటే డెమోన్ మీద. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు నిన్ను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు. ఆమె టార్గెట్ మరి నీ పేరు ఎత్తారు, అనవసరంగా వచ్చింది పేరు. నువ్వు అసలు దానికి ఏం సంజాషి ఇచ్చుకోకుండా, లేకపోతే దాని గురించి ఏం డిఫెండ్ చేసుకోకుండా కామ్ గా ఉండటం అనేది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. నిన్న కూడా అదే ప్రాబ్లం రీతు అండ్ డెమాన్ విషయంలో. వచ్చి కంటెంట్ అంటే రీతు స్టాండ్ తీసుకుని తప్ప డెమాన్ చాలా కామ్ వదిలేశాడు. ఇవాళ కూడా అదే జరుగుతుంది. వచ్చి నీ పేరు తీసుకుంటున్నప్పుడు, నిన్ను ఆడనివ్వకుండా చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు ఒక స్టాండ్ తీసుకొని, మీరు ఎందుకు నా పేరు ఎత్తుతున్నా నాకు అర్థం కావట్లేదు, మీరు కావాలని ఏమైనా చేస్తున్నారా, టార్గెట్ చేస్తున్నారా, ఐఎమ్ నాట్ దట్ రెబల్ అని చెప్పేసి మాట్లాడుంటే చాలా బాగుండేది. సరే, ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడకూడదు అనుకున్నా పర్లేదు. ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా చాలా కామ్ గా వచ్చి కూర్చొని కూర్చున్నారు చూడండి, అది అయితే అస్సలు నచ్చలేదు నాకు. రీతు స్టాండ్ తీసుకోవడం కూడా అస్సలు నచ్చలేదు. ఎందుకంటే రీతు స్టాండ్ తీసుకోవడం తప్పు. ఎందుకంటే డెమాన్ పేరు ఎత్తినప్పుడు డెమాన్ చూసుకుంటాడు, డెమాన్ కి అది తెలుసు స్టాండ్ తీసుకోవడం. ఇక్కడ కూడా మేమిద్దరం కలిసే ఉన్నాం, మేమిద్దరం నాకు కన్సర్న్ ఉంది అని చూపించుకోవడానికి మాత్రమే స్టాండ్ తీసుకున్నట్టు అనిపించింది. అండ్ ఓకే, నిన్న వచ్చి తనుజ ఒక పేరు చెప్పింది, ఏమైనా పేరు చెప్పారు, ఇలా ప్రతి ఒక్కరు ఒక పేరు చెప్పారు అంతే తప్ప వాళ్ళు ఇప్పుడు వచ్చి సపరేట్ గా టార్గెట్ చేసుకొని ఏం చేయలేదు. సరే టార్గెట్ చేశారు అనుకున్నా కూడా అది డెమోన్ తీసుకుంటాడు స్టాండ్. దానికి డెమోన్ కోసం నువ్వు రీతు వెళ్ళి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అదే నచ్చట్లేదు. మీరు ఇద్దరు గేమ్ ఇండివిజువల్ గా ఆడండి అని చెప్పేసి పనిష్మెంట్ వచ్చింది తప్ప మళ్ళీ కలిసి ఆడటం, కలిసి ఉండటం ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటది. ఎందుకంటే రీతు నాకు తెలిసినంత వరకు కంటెంట్ కోసమే చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిన్న కూడా మళ్ళీ మనం కనపడపోతే కంటెంట్ వెళ్ళదు బయటికి, మన ఇద్దరం కలిసి తినిపించుకోవాలని చేసినట్టే వెళ్ళింది. ఎందుకంటే చాలా మంది నాకు అదే కమెంట్ చేశారు. నేను కాదనుకున్నా కానీ నేను తర్వాత ఆలోచించినప్పుడు అదే అనిపించింది నాకు నిజంగానే. అవును కదా, ఎందుకు సపరేట్ గా ఇప్పుడు తినిపించుకుంటున్నారు కావాలని చెప్పేసి, సపరేట్ గా ఉండాలని చెప్పారు కదా అని చెప్పేసి. ఎందుకంటే మీరు మండే చూసుకుంటే మండే ఏం తినిపించుకోలేదు, కామ్ గానే ఉన్నారు. ఇప్పుడు సపరేట్ గా ఇప్పుడు తినిపించుకుంటున్నారు. అది ఎందుకో కంటెంట్ చేయడానికి, కంటెంట్ కోసమే చేశారనిపించింది నాకు. సో అదైతే నాకు నచ్చలేదు. అండ్ దివ్య వాళ్ళు నిఖిల్ ని తీసేయడానికి రీజన్ ఏం చెప్పారో నాకైతే అర్థం కాలేదు. ఏం రీజన్ అయితే ఏం లేదు, జస్ట్ ర్యాండమ్ గా మీరు పాల ప్యాకెట్లు తాగేసారు కదా, టాస్క్ విన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఒక అవుట్ చేయండి అని చెప్పేసి నిఖిల్ ఈజ్ ద అవుట్ ఆఫ్ ద టాస్క్ అనమాట. మేబీ బ్లూ టీమ్ ని మొత్తం అంతా కుదేలు చేయడానికి, అంటే బ్లూ టీమ్ దగ్గర ఎక్కువ పవర్ ఉంది కాబట్టి. బట్ అలా కూడా చూసుకున్నా కూడా బ్లూ టీమ్ దగ్గర ఎక్కువ లేరు. ఎందుకంటే బర్నీ గారు ఆల్రెడీ డెమోన్ అవుట్ కాబట్టి బర్నీ గారు, నిఖిల్ గారు అండ్ రీతు ముగ్గురే ఉంటారు. ఇటు సైడ్ ఇంకా నలుగురు ఉన్నారు. ఆ నలుగురులో ఇంకొకరు ఇమాన్యుయల్ నో లేకపోతే గౌరవ్ వీళ్ళిద్దరినో ఎవరో ఒకరు తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు. అంటే యాజ్ ఎ స్ట్రెంత్ వైజ్ చెప్తున్నాను, గేమ్ స్ట్రెంత్ వైజ్ చూసుకున్నా ఈక్వల్ గా ఉండేవాళ్ళు. మరి ఏ ఉద్దేశంతో తీసిందో నాకైతే అర్థం కాల. అది కూడా నిఖిల్ కి చాలా అన్యాయం జరిగినట్టు అనిపించింది. సో ఇలా ఇద్దరికి అన్యాయం జరిగింది, పవన్ కి అండ్ నిఖిల్ కి. అండ్ సంజన గారిని భయపెట్టారు ఆ టాస్క్ లో. అది పాపం ఆమె ఏంది లైట్లు వేసినప్పుడే భయపడింది అంటే లైట్లు వేయకపోతే ఆమె ఎంత దారుణంగా భయపడిద్దో అనిపించింది నాకు. సో చాలా బాగా మంచిగా అనిపించింది అది చూసినప్పుడు, సంజన గారు అలా భయపడుతూ వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చిన టాస్క్ లో నాకెందుకో కొంచెం ఫేవరెటిజం జరిగిందని నాకు అనిపిస్తుంది. మీకు ఏమైనా అనిపిస్తే మీరు చెప్పండి. నాకు చాలా ఫేవరెటిజం జరిగింది. రీజన్ ఏంటి అంటే, తనుజ వెళ్ళినప్పుడు అసలు ఈజీ 5 పెట్టారని అనిపించింది. చాలా ఈజీ 5, అది చాలా అంటే చాలా ఈజీ 5. కాఫీ ఆమెకి ఇష్టం, వాసన చూసి కనిపెట్టేస్తారు. ఫిష్ పట్టుకుంటే కనిపెట్టేస్తారు. ఎగ్ సొన వాసన వస్తుంది, నీసు కంపు వస్తుంది, అది ఈజీ కనిపెడతారు. జెల్లీ అనేది స్పెసిఫిక్ జెల్లీ రాస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇంకొకరు ఎవరితో వచ్చినప్పుడు, దివ్య వచ్చినప్పుడు క్యారమెల్ కస్టర్డ్ అని చెప్పేసి సపరేట్ ఒక ఫ్లేవర్ నేమ్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కూడా జెల్లీ అని పెట్టకుండా ఎవరైనా ఫ్లేవర్ నేమ్ పెట్టుంటే అది కొంచెం కష్టంగా వెళ్ళలేదు అనుకోవచ్చు. కానీ నార్మల్ జెల్లీ పెట్టారు, జెల్లీ అని చెప్తే సరిపోయింది అంట. నెక్స్ట్ క్యాక్టస్, ఇది కూడా ఆల్మోస్ట్ చెప్పేసింది ఆ అమ్మాయి, కాబట్టి ఆ పేరు రాలేదు నాకు అనిపించింది అంతే. లేకపోతే ఆ బుల్లో ఉంటాయి కదా అండి, షో పీస్ అండి, ఆ పాట్ అండి అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ మొత్తం చెప్పేసింది. ఎస్, తనుజ బాగా ఆడింది కాదనట్లా, బట్ పెట్టిన వస్తువులు చాలా ఈజీ అని నేను అనుకుంటున్నాను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకొని చూద్దాం. సెకండ్ వచ్చింది దివ్య, మిన్స్ మీట్ అంట. అది ఎవరైనా చెప్పగలరు సార్? ఫస్ట్ వాళ్ళు చెప్పండి. మీట్ అని చెప్పిన ఓకే, ఒక మీట్ అని చెప్తారు, ఏదో ఒకటి అయిపోయింది. మిన్స్ మీట్ అంట ఫస్ట్. సెకండ్ వచ్చేసరికి క్యారమెల్ కస్టర్డ్ అంట. అసలు అది ఎవరు చెప్తారు క్యారమెల్ కస్టర్డ్ అని? క్యారమెల్ అని చెప్పినా ఓకే, కానీ క్యారమెల్ కస్టర్డ్ అని అంత పెద్ద పేరు కానీ ఆ టైంలో కానీ అంత చీరగా ఉన్నప్పుడు వాసన చూసి టేస్ట్ చూసి ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. సినమన్ పౌడర్ ఓకే, ఎందుకంటే అది వాసన వస్తుంది, గట్టిగా ఘాటు ఉంటుంది కాబట్టి అది చెప్పవచ్చు. పైనాపిల్ ఈజ్ ఆల్సో ఓకే,
బట్ అలోవెరా ఇస్ ఆల్సో వెరీ టఫ్, ఎందుకంటే అలోవెరా కూడా జెలీగా ఉండదు. వాళ్ళు ఏమి అలోవెరా ప్లాంట్ పెట్టలేదు వెనక ములులు తగలడానికి కానీ ఏమైనా తెచ్చడానికి, జస్ట్ లోపల ఉన్న అలోవెరా జెల్ మాత్రం వేశారు. అది ఈజీగా జెలీగా ఉంటది, కనిపెడతాం చాలా కష్టం, ఎందుకంటే వాసన కూడా ఎక్కువ రాదు అది. సో డిఫికల్టీగా ఇచ్చింది అయితే దివ్యకి అనిపించింది. ఆ డిఫికల్టీలో కూడా 3 కనిపెట్టింది అంటే చాలా గ్రేట్ దివ్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతుకి ఏమేమి వచ్చినాయో చెప్పే ముందు రీతు చేసిన ఓవర్ యాక్షన్ అనిపించింది అండి, క్లియర్ గా ఓవర్ యాక్షన్ అనిపించింది. అంటే కావాలి వాంటెడ్ గా చేసినట్టు అనిపించింది. రీజన్ ఏంటో క్లియర్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కంటెంట్ ఆల్రెడీ లాస్ట్ కొన్ని సీజన్స్ లో వెళ్ళినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 4 లో చూసుకుంటే సోహెల్ గాని అఖిల్ గాని ఆ ఎపిసోడ్ లో కింగ్స్ అయ్యారు. ఆ ఎపిసోడ్ లో చాలా టాపిక్ వెళ్ళిపోయారు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు బయట ధైర్యంగా ఉండి లోపలికి వెళ్ళి భయపడుతూ వచ్చి తర్వాత కెమెరా దగ్గరికి, సార్ ఇలాంటి కంటెంట్ ఏ బాగుంది సార్, మేము ఇలా ఉన్నాము, ఇప్పుడు ఇలాంటి కంటెంట్ వేస్తే అయిపోతాం మేము, మమ్మల్ని జోకర్లు చేస్తారా అని చెప్పేసి చాలా బాగా వర్కౌట్ అయింది ఆ రోజు ఎపిసోడ్. సో సేమ్ రిపీట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే స్టార్టింగ్ లో సంజన గారు భయపడతా జాగ్రత్త అమ్మ అన్నప్పుడు దివ్య చాలా నార్మల్ గా వెళ్ళింది, తనుజ చాలా నార్మల్ గా వెళ్ళింది. బట్ తిని మాత్రం ఇట్లా అనుకుంటాం జుట్టు ఇలా ఎగరేయటం, ఇదేందుకు కావాలి వాంటెడ్ గా చేసి లోపలికి వెళ్ళి భయపడితే ఇదే కంటెంట్ లాగా, ఇదే ఒక ప్రోమో లాగా వెళ్తుంది అని చెప్పేసి తనకు తెలుసు బాగా. సో అందుకని అలా చేసినట్టు అనిపించింది. మీరు ఇంకోటి గమనించుకుంటే రీతు లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఏంది జనాలు ఎలా భయపడతారు, లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా టచ్ అయినప్పుడు కానీ, లేకపోతే చీకటిగా ఉంది ఏం చేయాలన్న కన్ఫ్యూజన్ లో కానీ ఇలా ఉంటారు. ఆ అమ్మాయి డైరెక్ట్ గా డోర్ ఇలా కొంచెం తెరంగానే అరిసేసింది గట్టిగా, అక్కడి నుంచి స్టార్ట్ చేసింది అనమాట యాక్టింగ్ అనమాట. సో నాకు చాలా చాలా వాంటెడ్ గా చేసినట్టు అనిపించింది. అది చెప్పాలనుకున్నా దాని గురించి. నెక్స్ట్ ఇంకా ఈ టాస్క్ లో వచ్చేద్దాం. టాస్క్ లోకి వచ్చేసరికి తినికి కూడా చాలా కష్టమైన ఇచ్చారు, ప్లస్ ఇక్కడ ఆమెకి హెల్ప్ కూడా వచ్చినాయి అనిపించింది. ఫస్ట్ వచ్చేసరికి స్క్రబ్బర్ దాంట్లో ఎక్కువగా హెల్ప్ చేశారేమో సంజన గారు అనిపించింది. ఎందుకంటే నువ్వు రోజు డిషెస్ చేస్తావు కదా, నీకు ఇష్టమైన ఫేవరెట్ ఇది అది ఇది అని చెప్పడం అనేది ఆమెకి హెల్ప్ చేసినట్టు. నెక్స్ట్ టర్మరిక్ కూడా చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే అది వాసన రాదు ఎక్కువ, అండ్ అది పట్టుకున్నా కూడా పిండి లాగే ఉంటది. నార్మల్ వేరే విధంగా అమ్మాయి ఏదో చెప్పింది సంథింగ్ అలానే ఉంటది, అన్ని పౌడర్స్ లాగే ఉంటది అది. సో అది కనిపెడతాం చాలా కష్టం. ఆనియన్ వెరీ ఈజీ, నూడిల్స్ ఈజీ, అండ్ కబాబ్ ఎవరైనా పెడతారు చెప్పండి, అది కూడా స్పెషల్ గా ఏదో సపరేట్ కబాబ్ అని పెట్టారు, అది కనిపెడతాం చాలా కష్టం. సో డిఫికల్టీ లెవెల్లో కంపేర్ చేస్తే తనుజకి చాలా ఈజీ వచ్చినాయి అండ్ చాలా బాగా చెప్పేసింది. ఆ క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ చెప్పేసింది కానీ బట్ ఆ పేరు బయటికి రాలేదు అంతే అనిపించింది నాకైతే. సో అది కొంచెం ఫేవరెటిజం చేశారు అనిపించింది నాకు ఈ టాస్క్ లో అయితే. ఇంకా గౌరవ్కి స్లిప్ ఒకటి దొరికిండండి, కనిపెట్టేశాడు. బట్ కనిపెట్టిన తెలివి కొంచెం డిఫరెంట్ గా యూజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అంటే కనిపెట్టినప్పుడు లోపల ఎవరున్నారు, సంజన గారు ఉన్నారు, రీతు ఉంది, ఇంకొకరు ఎవరో ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, దివ్య సుమన్ గారు లేరు, వాళ్ళు బయట ఉన్నారు. సో లోపల వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఎవరో ఒకరు ఉన్నారు అని చెప్పేసి కనిపెడతాం. సో ఈవెన్ ఇమానుయల్ కూడా అదే నమ్మేయటం, రీతు మీద డౌట్ రావటం. రీతు చాలా బాగా ప్లే చేసింది అక్కడ, చాలా బాగా ప్లే చేసింది, బట్ త్వరగా దొరికేసింది అనిపించింది. నేనే రెబెల్, నాకు ఇచ్చింది నా స్లిప్ నా దగ్గర ఉండాలి అని చెప్పేసి చాలా బాగా ఆడింది. బట్ అది కొంచెం కంటిన్యూ చేసి కొంచెం దాన్ని స్లిప్లు వచ్చి అంతవరకు కంటిన్యూ చేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. బట్ త్వరగా ఏమన్నా దొరికేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఓకే తిని రీతు కాదు ఇప్పుడు వేరే వాళ్ళ డౌట్కి వెళ్ళాలి అని చెప్పేసి, ఎందుకంటే అమ్మాయి నవ్వేసింది కాబట్టి క్లియర్ గా అర్థమైపోయింది అది రీతుది కాదు, ఆ రీతు స్లిప్ లో తన రెబల్ కాదని చెప్పేసి. సో అదేనండి నీకు ఇవాళ జరిగింది. తర్వాత తనుజ గారు గెలిచారు. సో తనుజ గారికి ఒక మంచి దాని ఏమంటే బ్యాడ్జ్ వచ్చింది. మళ్ళీ రేపు కూడా ఒక టాస్క్ జరుగుతుంది, ఆ టాస్క్ లో కూడా ఆరెంజ్ టీమ్ క్లీన్ స్వీప్ చేసేసారు. ఆరెంజ్ టీమ్ ఇస్ ద బెస్ట్ అనమాట ఈ మొత్తం క్యాప్టెన్సీ కంటెండర్స్ లో, వాళ్ళే అన్ని గేమ్స్ లో వాళ్ళే గెలిచారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను ఏమైనా మిస్ చేసినా ఆర్ ఏమైనా రాంగ్ చెప్పినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.